హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నా, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్ కూడా పెట్టండి. ఈరోజు మార్నింగ్ టిఫిన్ మీరు ఏం చేసిరండి? మేమైతే ఇడ్లీ చేసినాం అనమాట. ఇగో చాయ్ అయితే చేసిన, ఇప్పుడే చాయ్ అయితే తాగుతున్నా. పక్కన ఏంటంటే పాలు తీసుకుంటాం కదా, అదే నేనైతే వేడి చేసుకున్నాను అనమాట. పాపకు కొన్ని పెరుగుకి తోడు పెట్టుకోవాలి. అట్లనేసి అయితే ఇంకా కాగబెట్టి అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. మీరేం టిఫిన్ చేసారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా సింకులు అయితే గిన్నెలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ అయితే తోమేసుకోవాలి. ఇడ్లీ చేసిన అని చెప్పిన కదా, చాలా ఉన్నాయన్నమాట గిన్నెలు. ఇక అవైతే తోముకుంటా. తోమి ఇక పని అయితే స్టార్ట్ చేస్తా. ఇంకా ఇల్లు మొత్తం ఉడవాలి, ఇల్లు మొత్తం తూడవాలి, బట్టలు వేయాలి వాషింగ్ మిషన్లో, ఇంకా వంట చేయాలన్నమాట. పిల్లల్ని చూసుకుంటూ నేనైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. అలాగే ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇల్లు అయితే మొత్తం నీట్గా అయితే తూడ్చుకున్నా, అట్లనే ఊకేసిన తూడ్చుకున్నా. ఈ గిన్నెలు మొత్తం కూడా అయితే కడిగేసి అయితే ఇట్లా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా రైస్ అయితే కడిగి పెడదామనేసి ఇందులో అయితే పోసుకున్నా. 5 గ్లాసులు అయితే పోసిన. ఇక అవి కడిగేసి రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకుంటా. వంట అయితే ఏం చేయాలో ఏమో మరి కాల్ చేస్తాను మా హస్బెండ్కి. కాల్ చేసి అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, కూర అయితే వండినా. ఏమొండినంటే లివర్ ఫ్రై చేసిన అనమాట. చూడండి, బాగుంటుంది లివర్ ఫ్రై అయితే. అదైతే చేసిన, నిన్న తీసుకొచ్చిరు, ఫ్రిడ్జ్లో పెట్టిన అనమాట. మళ్ళీ మా హస్బెండ్ ఫోన్ చేస్తే లివర్ ఉన్నది కదా, అది వండేసేయని చెప్పింది అనమాట. అందుకే వండిన అనమాట. అట్లనే నైట్ వండిన చికెన్ కూడా కొంచెం అయితే ఉంది. అన్నం మళ్ళీ నేను గ్యాస్ మీద పెట్టుకున్నా. బియ్యము కరెంట్ పోయి ఇప్పుడు వచ్చిందనమాట. ఇక్కడ ఏంటంటే చికెన్, నైట్ వండిన చికెన్ మిగిలింది కొంచెం. అది లివర్ ఫ్రై అయితే వేసుకొని తింటాం. వాళ్ళకి బాక్స్ కట్టాలి, పిల్లలకి స్నానం చేయించాలి. వాటర్ అయితే ఇప్పుడు రావట్లేదు ప్రస్తుతానికి. ఎప్పుడు ఇస్తారా మరి వాళ్ళు ఏమంటే వేస్తారులే, కానీ ఇంకా నేను ఏం చెప్పలేను అనమాట. చాలామంది ఉంటారు దీంట్లోనే. మేము ఉండే రూమ్లో పైన ఉంటారు, మా పక్కన ఇంకా పక్కన అనమాట. మొత్తం 3 ఫ్యామిలీలు ఇక్కడ మధ్యలో. కింద ఒక ఫ్యామిలీ, పైన 3 ఫ్యామిలీస్. పైన పెంట్ హౌస్ ఉంటుంది కదా, అందులో చాలామంది ఉన్నారు. ఎవరేమన్నా కూడా వేసేస్తారు వాటర్ అయితే వాచ్మెన్ వాళ్ళు. మనం ఫోన్ ఏం చేయొచ్చు, పిలవచ్చు కూడా. అట్లా అనమాట. మీరేం కర్రీస్ వండుకున్నారో ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఉంటా మరి. బాయ్ బాయ్.